రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి గౌరవ ఎస్ఎస్ఏ ఉద్యోగులారా, కేజీబీవీ సోదరిమణులారా, మీ అందరికీ పేరు పేరున నమస్సుమాంజలులు. నేను మీ అందరూ హర్షన్నగా పిలుచుకునే గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని. ఎల్లుండి జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరందరూ కూడా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా పేరు పేరున ప్రాధేయపడతా ఉన్నా. ఎందుకంటే ఎస్ఎస్ఏ వ్యవస్థ పుట్టిన నాడు నుంచి, కేజీబీవీ స్కూళ్ళు పుట్టిన నాడు నుంచి మీ అందరికీ వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తిగా అనేక సార్లు రీఎంగేజ్లలో కానీ, కలెక్టర్లు ఇబ్బంది పెడుతున్న సమయంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్పీడీ ఆఫీసులలో కానీ చేదోడు వాదోడుగా ఉన్నటువంటి సోదరుడినే కాక 2014లో 2015లో అప్పటి కేంద్ర ప్రభుత్వ హెచ్ఆర్డీ మంత్రులైనటువంటి స్మృతి ఇరానీ గారిని, ప్రకాష్ జవదేకర్ గారిని కలిసి మా కస్తూర్బా గాంధీ, మా ఎస్ఎస్ఓలో పనిచేస్తున్న మహిళా మూర్తులకు మెటర్నట్ లీవ్ కావాలని కొట్లాడి తీసుకొచ్చి కడియం శ్రీహరి గారి విద్యాశాఖ మంత్రి హయాంలో మనం అమలు చేయించుకోవడం జరిగింది. తదుపరి ప్రతిసారి ఏప్రిల్ 23కు టెర్మినేట్ చేసి జూన్ 12న మళ్ళీ రీఎంగేజ్ చేసే ప్రక్రియను పూర్తిగా చెల్లుబాటు కాకుండా ఎప్పటికప్పుడు సంవత్సరానికి ఒకసారి రీఎంగేజ్ చేసే విధంగా కృషి చేయడంలో కూడా కీలక పాత్ర వహించినటువంటి సోదరుడిని. మీకు ఏ రోజు ఏ ఆపద వచ్చినా, మీరు ఏ హక్కుల కోసం పోరాడుతున్నా అండగా నిలబడ్డది, మీ మధ్యలో ఉండి పోరాడింది నేను ఒక్కడినే. ఇది నేను చాలా సగర్వంగా చెప్పుకుంటా. అప్పుడప్పుడు వచ్చే నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వచ్చే నాయకుల మాదిరిగా కాకుండా 2007 నుంచి మీకు నేను అండగా ఉన్నా. 2017లో చాలామంది సీనియర్లు ఉంటే గుర్తుకొస్తుంటుంది. 2016 నవంబర్లో మీకు ఓటు హక్కు లేదు. ఆ రోజు నేను ఉత్తరప్రదేశ్లోని అలహాబాదు కోర్టు తీర్పును అనుసరించి ఆ రాష్ట్రంలో కేజీబీవీ వాళ్ళకు ఓటు హక్కు ఇస్తే, నేను కూడా 17లో నిలబడ్డప్పుడు మీకు ఓటు హక్కు తెచ్చిన సోదరుడిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను అధికారంలో ఉన్నా లేకున్నా, ఉద్యోగంలో ఉన్నా లేకున్నా, మీకు ఏ ఆపద వచ్చినా, మీ పట్ల ప్రభుత్వం ఏ వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా మీకు అండగా ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి మీకు తెలుసు, మొన్న మీరు 25 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మెలో మీతో ఓట్లు వేయించుకొని గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్సీ ఒక్కరోజు రాలేదు, ఒక్క పూట రాలేదు, ఒక్క వాక్యం కూడా మద్దతు తెలపలేదు. మిమ్మల్ని ఓట్లు అడిగి పలానా వ్యక్తికి ఏమని చెప్పినటువంటి సంఘం మీ దగ్గరికి రాలేదు, మీ గురించి మాట్లాడలేదు. మరి అలా వాళ్ళు ఓట్లు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక సంఘం అధ్యక్షుడు మిమ్మల్ని సమ్మెలోకి దింపి ఎప్పుడు మాయమైపోయిందో కూడా మీకు తెలియని పరిస్థితి. ఒకరినో ఇద్దరినో పెట్టుకొని ముందుకు నడిపి మధ్యలోనే చేతులేసేటటువంటి సంఘం వ్యక్తి వాళ్ళ ఎమ్మెల్సీగా ఉన్నాడు. మరొక మాజీ ఎమ్మెల్సీ అసలు మనం 25 రోజులు సమ్మె చేస్తుంటే ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. వారు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నారు. కానీ మీరు సమ్మె ఎవరి మీద చేశారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద. ఎందుకు చేశారు? పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఛాయ్ తాగే టైంలో సెటిల్ చేయొచ్చని అన్న ఒక వాక్యాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మీ టెంట్ల దగ్గర కూడా ఛాయ్ కప్పును బొమ్మలా పెట్టి మీరు ధర్నా చేశారు. మరి అటువంటి ముఖ్యమంత్రికి సన్నిహితుల్లో ఒకటనైన నేను, అటువంటి ముఖ్యమంత్రి ఉన్న పార్టీలో అధికార ప్రతినిధిని, మేనిఫెస్టో కమిటీ మెంబర్ను, అదే మేనిఫెస్టోలో నేను పెట్టిన మీ కేజీబీవీలకు, ఎస్ఎస్ఏ వాళ్లకు పే స్కేల్స్ కావాలని. మరి అటువంటి వ్యక్తిని నేను 13 శిబిరాలను సందర్శించినా లేదా ఒక్కసారి ఆలోచించండి. కొత్తగూడెం వచ్చా, హన్మకొండకు వచ్చా, మైబాద్ వెళ్ళా, సూర్యాపేటకి వెళ్ళా, భువనగిరి యాదాద్రికి వెళ్ళా, నల్లగొండకి వెళ్ళా, మా దగ్గర నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల లాంటి ప్లేస్లకు వెళ్ళా. ఒక అధికార పార్టీలో ఉండి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చేసే శిబిరాలను ఎవరైనా సందర్శిస్తారా? నేను వచ్చా. ఎందుకు వచ్చా అంటే, నేను పార్టీలో చేరింది 2018లో, కానీ కేజీబీవీ ఎస్ఎస్ఏ ఉద్యోగుల కోసం పోరాడుతున్నది 2007 నుంచి. నా చెల్లెళ్ళు ఈరోజు రోడ్డు మీద కూర్చున్నారని, నా తమ్ముళ్ళు రోడ్డు మీద కూర్చున్నారని, పార్టీని కూడా ఇబ్బంది అవుతుందని తెలిసిన మీకు వచ్చి ధైర్యం చెప్పిన, వాస్తవాలు చెప్పిన, మద్దతు పలికిన, వీళ్ళలాగా అవాస్తవాలు చెప్పి ఆ పూటకు ఆనందపరిచే వ్యక్తిని కాదు. వాస్తవం ఏంటి, అర్హతలేంటి,
పరిస్థితులు ఏంటని మీకు వివరించి చెప్పడం జరిగింది. కాబట్టి సోదరుమణులారా, ఖచ్చితంగా ఎక్కడా ముఖ్యమంత్రి గారు పే స్కేల్స్ ఇవ్వనని చెప్పలే. ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీకు ఇస్తే రాష్ట్రంలో ఉన్న చాలామంది మీద పడతారు, కాస్త తేరుకున్నాక ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి. మరి నేను కూడా చెప్తా ఉన్నా, మీకు ఇవాళ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్ మీకు గుర్తుంటుంది. పోయిన సంవత్సరం మార్చి 10, 2024 రోజు ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘం సమావేశం పెట్టిండు MCHRDలో. అందరూ యూనియన్ నాయకులు మాట్లాడితే సంఘాల భవనాలు కావాలి, అప్పుడు 10 జిల్లాలు ఉన్నాయి, ఇప్పుడు 33 అయినాయి, అక్కడ మాకు ప్లాట్లు కావాలి, మాకు ఆన్ డ్యూటీలు కావాలి, బడికి వెళ్లకుండా మాకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్లు కావాలి ప్రభుత్వ సదుపాయాలు రావడానికి అని అడిగారే తప్ప ఒక్కరు కూడా మాట్లాడలేదు. నా దగ్గర వీడియో మీరు చూసిండ్రు. నేను ఒక్కడినే ముఖ్యమంత్రికి చెప్పిన, అన్నా పే స్కేల్స్ మీరు ఆర్థిక పరిస్థితిని చూసి ఇవ్వచ్చు, కానీ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్ అయినా నా చెల్లెళ్ళు మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారన్నా, ఇతర ప్రభుత్వ ఉద్యోగినిల వలె 15 నుంచి 27 ఇద్దాం, మగవాళ్లకు 15 నుంచి 22 ఇద్దామన్నా దీనికి రూపాయి ఆర్థిక భారం పడదని చెప్పడమే కాకుండా సెకండ్ సాటర్డే లేవు, హాఫ్ హాలిడేస్ లేవు, నైట్ డ్యూటీలు చేస్తున్నారన్నా, ఒక కేర్ టేకర్ని ఇద్దామన్నా, ప్రతి కేజీబీవీలో ఒక కేర్ టేకర్ని ఇస్తే ఒక 600 ఉద్యోగాలు కూడా కల్పించిన వాళ్ళమైతని చెప్పిన నేను. ఇది లోపలింట్లో కాదు, బహిరంగంగా ఆ వీడియో మీరు చూసిండ్రు. కాబట్టి నా నిబద్ధతను అర్థం చేసుకోండి. అక్కడక్కడ అంటుండ్రు, మరి హర్షవర్ధన్ పార్టీలో ఉన్నాడు కదా, పే స్కేల్ ఎందుకు ఇప్పాడు అని. ఎస్, ఇయ్యమనే మీ ధర్నాలకు వచ్చి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన, అన్నా ఇయ్యాలి, తప్పదు, ఇయ్యాలి అని చెప్పి డిమాండ్ చేసిన. ఇచ్చేవాడిని నేను కాదు ముఖ్యమంత్రి, ఆయన ఇచ్చే విధంగా నేను పోరాడిన, ఆయన ఇచ్చే విధంగా నేను ఒప్పజెప్పిన, ఆయన ఎట్లియాలనో వివరించిన వ్యక్తిగా నా స్థాయికి నేను మించి మీకోసం ఆ రోజు నిలబడ్డా. ఈరోజు నాకు ఒక స్థాయి కల్పించండి, ఎమ్మెల్సీ అనే స్థాయి ఇవ్వండి, నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తా, అన్న మాట ఇచ్చాం, మేనిఫెస్టోలో పెట్టాం, ఆ రోజు ఈరోజు మాట నిలబెట్టుకోవాలని మీకు పే స్కేల్స్ ఇప్పిస్తా, 0 to 10 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తా, వచ్చే విద్యా సంవత్సరంలో ఒక కేర్ టేకర్ని ఇప్పిస్తా, మిగతా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు ఏ నామ్స్ ప్రకారం ఏ సిస్టంలో నడుస్తున్నాయో మీకు కూడా అట్లే నడవడానికి ఒక ఎమ్మెల్సీగా నేను ప్రయత్నం చేస్తా. నా గురించి తెలిసిన మీకు అంతా తెలుసు, నేను ఎక్కడికైనా వెళ్ళి పోరాటం చేయగలుగుతా. ఒక్కడినే వెనుక పిడికెడు మంది లేకున్నా ఆ రోజు అధికారంలో ఉన్న కేసీఆర్ను నిలదీసి ప్రశ్నించినటువంటి సోదరుణ్ణి. ఈరోజు అవసరం లేదు. రేవంత్ అన్న మంచోడు, చెప్తే వింటాడు, వివరంగా చెప్తే ఇంకా మంచిగా తొందరగా చేస్తాడు. ఆర్థిక పరిస్థితి బాలేక మాత్రమే మనది కాస్త పోస్ట్పోన్ చేసిండు తప్ప ఎక్కడా తిరస్కరించలేదు. కాబట్టి మన సమ్మెకొచ్చి మద్దతు తెలపలేదు, కనీసం ప్రకటన చేయలేదు. వాళ్ళ నెలవారీ మ్యాగజైన్లో కూడా మన సమ్మె ప్రస్తావన ఒక ఫోటో కూడా వేయని సిట్టింగ్ ఎమ్మెల్సీ సంఘానికి మీరు ఎట్లా ఓట్లేస్తారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ PRTU పింగళి శ్రీపాల్ రెడ్డి గారికి ఒక మ్యాగజైన్ వస్తుంది, ఆ మ్యాగజైన్లో కూడా మన ఫోటో వేసి మన సమ్మెకు మద్దతు తెలపని వ్యక్తులు ఇవాళ ఓట్ల కోసం మిమ్మల్ని లీడర్లను తయారు చేసి కొంతమందిని లీడర్ల ద్వారా ఫోన్ చేయిస్తున్నారు. గౌరవనీయులైనటువంటి SOలారా, CRTలారా, PGCRTలారా, PETలారా, ANMలారా, నేను ఒక్కడినే మీ అందరికీ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అండగా ఉన్నా. నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇవాళ ఒక ప్రొపగండా తయారు చేసిండ్రు, ఎన్ని కేజీబీవీలు, ఎంతమంది, ఓటుకు 2000 గూగుల్ పేలు చేస్తున్నారు. తీసుకోండి, నా కొడుకుల దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, బ్లాక్ మనీ, అది దేశానికి ఉపయోగపడదు బ్లాక్ మనీ కాబట్టి ఐటీ కట్టరు, ఇటు ప్రజలకు ఉపయోగపడదు, అక్రమంగా సంపాదించింటారు. ప్లాట్లు అమ్ముకొని ఒకడు, యూనియన్ డబ్బులు చందాలు తీసుకొని ఒకడు, అక్రమ వ్యాపారాలు చేస్తూ కొందరు డబ్బులు ఇస్తున్నారు, మనల్ని బదలాం చెప్తున్నారు. తీసుకోండి, 5000 కాదు 10,000 డిమాండ్ చేయండి, కానీ ఓటు మాత్రం నాకు వేయండి. ఆ 10,000 ఖర్చు చేయండి. ఖర్చు చేయడం వల్ల కొనుగోలు శక్తి పెరిగి దేశ జీడిపిలో దాని ప్రభావం చూపుతుంది. దానికి కూడా మనమే కారణమవుదాం, గర్వపడదాం. కాబట్టి చివరగా చెప్తా ఉన్నా, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి, అంటే 11 జిల్లాల్లో ఉన్నటువంటి నా కేజీబీవీ సోదరిమణులకు పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా, మీ అన్నగా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వండి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని మీకు పే స్కేల్ సాధించే వరకు నేను అండగా ఉంటా. మిగతావన్నీ వచ్చే విద్యా సంవత్సరంలోనే మీకు చేసి పెడతా అని మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నా.
సీరియల్ నంబర్ 7 మొదటి ప్రాధాన్యత ఓటు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అనే మా అన్నకు ఓటేస్తున్నామని భావించి ఓటేయండి. నేను మీ ఓటు విలువను కాపాడుకుంటా. థ్యాంక్ యూ.